ఇప్పుడు ఎలాగుంది, మన నాయకుడు, మన యువ నాయకులు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 20 సంవత్సరాలు ఉండాల్సిన ఆవశ్యకత ఏంటి అనే దాన్ని కూడా విశ్లేషించి చెప్పడం ఆయనకాయన సాటి. ఎందుకంటే ఈరోజు నాయకులుగా మేము మాట్లాడి మిమ్మల్ని మోటివేట్ చేస్తేనే మీరు పనిచేసే అవకాశం ఉంటుంది. అలాంటి మోటివేషన్ ఇచ్చినటువంటి నాయకులు మన చిరంజీవి గారు. మన అందరికీ ఇష్టమైనటువంటి నాయకులు మన విజయనగరం దిక్సూచి. ఆయన ఈరోజు గౌరవమైన పదవిలో ఉన్నారు. ఆయన వారసురాలుగా తెలుగుదేశం పడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారని అందరికీ ఒక ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే మొదటిసారి చేసినటువంటి పదవికి రెండోసారి చేసినటువంటి పదవికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొదటిసారి అతి ఉత్సాహంగా పనిచేస్తాం, రెండోసారి చేసిన పదవే కదా, ఇలా చేస్తే సింపుల్గా చేసేస్తే అయిపోతుంది, రెండోసారి తేలిక అవుతాం, మూడోసారి ఇంకా తేలిక అవుతాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యత తీసుకున్నప్పుడల్లా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంక్షోభం మరింత పెరిగి ఈరోజు 4వసారి తీసుకున్నప్పుడు ఇంకా మరింత బాధ్యత తీసుకొని పరిపాలన చేస్తున్నారు. అయితే 1 కాదు 2 కాదు, చాలా విషయాల్లో మన రాష్ట్రం వెనకబడిపోయింది. ఆయన పరిపాలన తీసుకున్నప్పుడు మనకు లోటు బడ్జెట్, మన ఎలక్షన్లో చెప్పిన ప్రామిసులు చాలా పెద్దవి. నా మంత్రి శాఖలో ఉన్నటువంటి పెన్షన్ కార్యక్రమం సుమారు 33,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రతి సంవత్సరం. 33,000 కోట్ల, నెలకి 2,700 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తమే మన ఇంటింటికి వెళ్లి పంచుతున్నాం. అయితే 10 లక్షల కోట్లు ఉన్నటువంటి రాష్ట్రానికి సంక్షేమం మళ్ళీ ఏదైతే మాట ఇచ్చామో దాన్ని చేయాలంటే చిన్న విషయం కాదు. ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి, మరి పరిపాలన అనేది కష్టం అనేది ప్రజల మీద పడకుండా అన్ని రకాలుగా అటు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళు కింద ఈరోజు ముందుకు తీసుకోవాలన్నటువంటి పైన చాలా మంది హౌసింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రస్తావన మాకు ప్రతి మీటింగ్ లో ఉంటుంది. మాకు తెలుసు హౌసింగ్ అనేది ప్రజానికానికి గత ప్రభుత్వంలో మనం ఇచ్చాము, ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇచ్చాము. అవి కొన్ని పేమెంట్లు ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొత్త హౌసింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ 2 కూడా ఏ రకంగా చేయాలని ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. గతంలో ఇవ్వాల్సిన పేమెంట్లు నీరు చెట్టు పేమెంట్ ఇచ్చేయడం జరిగింది, ఎన్ఆర్జీఎస్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే పాతగా ఉన్నటువంటి వర్కులు 10 లక్షల లోపల ఉన్నటువంటి పేమెంట్, కాంట్రాక్ట్ పేమెంట్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అన్ని సమస్యలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తూ ఈరోజు ప్రభుత్వం ఈ హౌసింగ్ కూడా ఒక భారీ బడ్జెట్, సుమారు 1000 కోట్ల బడ్జెట్ పేమెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా సకాలంలో అవుతాయి. మీరు అదే నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా పేమెంట్ అనేది జరుగుతుంది. మనం ఏ రకంగా ఇవ్వాలనే దాని మీద ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఏం మాట్లాడాలంటే, ఈరోజు ఏ నమ్మకంతో అయితే ఒక మంచి పరిపాలన కావాలని మీరు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, అదే నమ్మకాన్ని మరొక 20 సంవత్సరాలు మనం తీసుకెళ్లగలిగితే మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే బాధ్యత ఈరోజు ఉన్నటువంటి మన నాయకులకు చేతుల్లో ఉంది. ఈరోజు ఏ రాష్ట్రంకి వెళ్ళండి, ఏ దేశంకి వెళ్ళండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మహానాయకుడి కింద చూస్తారు. మన సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ దేశ నాయకులందరూ కూడా వచ్చి ఆయన పలకరించి ఆయన్ని ఆహ్వానం పలికారు. ఈరోజు అలాంటి నాయకుడు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయిన ఎన్నో పెట్టుబడులు, వెళ్ళిపోయిన పెట్టుబడులన్నీ కూడా ఈరోజు వెనక్కి వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టడానికి ఒకటే కారణం, మన ఆంధ్ర రాష్ట్రంలో భూమి ఉందని కాదు, పక్క రాష్ట్రంలో లేదని కాదు. ఈ నాయకుడి దగ్గర పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళు పురోగతి అవుతారు, ఒక రాష్ట్రానికి మంచి అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఈరోజు పెట్టుబడులన్నీ మన రాష్ట్రానికి వస్తున్నాయి. సంవత్సర కాలంలో సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడి రావడమే కాకుండా పరిపాలన కేంద్రీకృతం చేస్తూ సుమారు
15 పాలసీలు కూడా ఈరోజు ఏ రాష్ట్రం చేయలేనటువంటి తరుణం ఈరోజు మన రాష్ట్రం చేసింది. వాళ్ళు చెప్తున్నారుగా వాళ్ళ 5 ఏళ్ల పరిపాలన మన 1 సంవత్సర పరిపాలనతో పోలుస్తున్నారు. అలా పోల్చకండి. వాళ్ళు మొదటి సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఏం చేయగలిగిందన్న విషయాన్ని మనం అడగండి. వాళ్ళకి మనకి చాలా చాలా తేడా ఉంది. చిన్న ఉదాహరణ, వాళ్ళు 19 నుంచి 24 ప్రభుత్వం వచ్చినప్పుడు శాండ్ పాలసీ అని చెప్పి శాండ్ మీద దందా చేద్దామని శాండ్ అంతా కూడా టైట్ చేశారు. దానివల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఇల్లు కట్టుకోవాల్సిన అందరూ కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. శాండ్ కావాలంటే మనకు 1000 రూపాయలకు దొరికే శాండ్ 12,000కి 13,000 కొనాల్సిన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే శాండ్ ఫ్రీగా చేసి శాండ్ని చాలా సులభంగా ఉంచి ఈరోజు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ పని కల్పించే బాధ్యత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వాళ్ళు పెన్షన్ కార్యక్రమం వచ్చిన వెంటనే 2,000, 3,000 చేస్తా అన్నారు. 250 రూపాయలు మాటలు మాట్లాడుతున్నారు. ఆయనకు ఒకటే అడుగుతున్నాను, మీ హయాంలో విజయనగరం జిల్లాలో మీరు తెచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటి? మీరు ఏం చేశారు ఈ జిల్లాకి? సుమారుగా 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా చేశారు. ఈ జిల్లాకి ఏ రకంగా ఆయన అభివృద్ధి కలవర్చారు? 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఒక పెట్టుబడి తీసుకొచ్చారా? ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చారా? లేకపోతే ఏమైనా ఈ విజయనగరంకి ఎంప్లాయ్మెంట్కి వచ్చేలాగా ఏమైనా పనిచేశారా? ఇవన్నీ కూడా మాట్లాడడానికి మనం రెడీగా ఉన్నాం. కానీ మనం ఒక మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి అవకాశాలు మన యువతరానికి ఇవ్వాలి. మన విజయనగరం జిల్లాని ఒక మంచి ప్రదేశం కింద మార్చి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి మనం పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో పాటు మీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అన్నారు, ఆల్రెడీ 4 ఇచ్చేశారు, 4 ఇచ్చేశారు. అటు అభివృద్ధి జరిగిపోతుంది, భోగాపురం కంప్లీట్ అయిపోతుంది, పెట్టుబడులు ఉత్తరాంధ్రకు వస్తున్నాయి. మనం ఎక్కడున్నాం, ఏంటి మన పరిస్థితి అనేది ఆయనకు కూడా అర్థమైపోయింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.